నారా లోకేష్ శంఖారావం సభల్ని జెట్ స్పీడ్తో నిర్వహిస్తున్నారు. ఆదివారం టీడీపీ కార్యకర్తలకు సెలవు అని చెప్పకుండా అనంతపురంలో జిల్లాలో పర్యటించారు. 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి జోష్ నింపారు. రాయలసీమ ప్రజలకు సీఎం జగన్ ద్రోహం చేశారని లోకేష్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం జగన్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాయలసీమలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న సభల్లో జెట్ స్పీడ్ తో పాల్గొంటున్నారు. ఆదివారం నాడు బ్రేక్ అనేది లేకుండా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ 3 నియోజకవర్గాల్లో పర్యటించారు. శంఖారావ సభల్లో వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉర్వకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గంలో నిర్వహించిన సభలకు పెద్ద ఎత్తున మహిళలు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను చూసి తాను చెలించిపోయాను అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి ల్యాండ్, శాండ్, వైన్ పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న సీఎం జగన్ రాయలసీమ బిడ్డ కాదని, ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో పట్టుమని 10 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడు జగన్ అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే గాక కరువు సీమలో కార్ల పంట పండించిన అపర భగీరథుడు చంద్రన్న అని అన్నారు. గజ దొంగ జగన్ కావాలో, విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సింది విఘ్నులైన సీమ ప్రజలేనని ఆయన పేర్కొన్నారు. కరోనా అనంతపూర్ జిల్లాలో కార్లు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 130,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ ఎక్కడ చూసినా మన పనులే గంపడతాయి. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల. ప్రిజనరీ జగన్కి, విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం. ఈ రోజు ఆ కియా వల్ల 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రిజనరీ జగన్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇంకో పక్కన సైన్స్ సిటీ పేరుతో 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? అందుకే ఈ సభాముఖంగా అనంతపురం జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని హామీ నేను ఇస్తున్నా. కరెక్ట్ గా పాదయాత్ర చేస్తున్న సమయం ఎవరైతే ఆ భూములు సేకరణ చేసి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా ఎత్తిందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం 500 కోట్ల రూపాయలతో కొనేదానికి ప్రయత్నించాడు ఈ జగన్ మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి. ఆనాడు నేను గట్టిగా మాడితే ఆ పనులు ఆపేసే పరిస్థితి. అంటే మీరు చూడండి, ఎక్కడ చూసిన ఇసుక దందా, భూదందా ఇదే జరిగే పరిస్థితి. అందుకే అనంతపురం ప్రజలు ఆలోచించాలా, పాలిచ్చే తెలుగుదేశ ప్రభుత్వం కావాలా, లేంటే తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం కావాలని ఆలోచించమని నేను కోరుతున్నా. నార్త్ కొరియా నియంత కిమ్ తో సీఎం జగన్ ను పోల్చారు నారా లోకేష్. ఏపీలో నియంత ఉన్నాడని అతని పేరు జిమ్ అంటూ సెటైర్లు వేశారు. కిమ్ హెయిర్ స్టైల్, జగన్ హెయిర్ స్టైల్ సేమ్ టు సేమ్ అన్నారు. కిమ్ కు నార్త్ కొరియాలో 17 ప్యాలెస్లుంటే
జిమ్ కు 6 ప్యాలెస్లున్నాయంటూ ఎద్దేవా చేశారు. కిమ్ బాబాయిని సొంత అన్నని లేపేశారని, ఆంధ్ర జిమ్ సొంత బాబాయిని లేపేశాడన్నారు. సీఎం జగన్ పబ్జీ ఆడతారు అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేస్తే ఏపీలో ఆంధ్ర జిమ్ వేలాది మందిని జైలుకు పంపారన్నారు. నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అనే వెబ్సైట్ లో కొడితే తాను చెప్పినవన్నీ వస్తాయన్నారు నారా లోకేష్. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్. అబ్బా, నార్త్ కొరియాలో కిమ్ కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్ కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జీ ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈ రోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మంది జైలుకి పంపించాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా, మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకు పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, జైలు. నా పైన 22 కేసులు లేబా. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? అర్థమైందా? ఈ జిమ్ ఎవరు? జగన్. ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి, ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని. నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. కల్తీ మద్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తాన్ని సీఎం జగన్ దోచేస్తున్నారు అని లోకేష్ ఆరోపించారు. క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి నుంచి వైసీపీ ప్రభుత్వం 25 రూపాయలు వసూలు చేస్తోందన్నారు. ఒక చేత్తో 10 రూపాయలిచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ మద్యాన్ని తాగే అనేక మంది మరణించారన్నారు. ఏపీలో విషం తాగితే చనిపోతారో లేదో తెలియదు గాని ప్రభుత్వ మద్యం తాగితే మాత్రం మరణిస్తారని అన్నారు. పేదలకు ఉపయోగపడే 100 సంక్షేమ పథకాలను సీఎం జగన్ కట్ చేశారని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజల రక్తం తాగుతాడు. రోజు క్వార్టర్ బాటిల్ తాగే దగ్గర నుంచి, మందు బాబు దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అంటే ఆలోచించండి, నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ రూపంలో ఈ సైకో జగన్ వసూలు చేశాడు. అంతెందుకు, ఒక చేతితో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేతితో 100 రూపాయలు లాక్కునేది ఈ రోజు అందరం చూస్తున్నాం. అనకాపల్లిలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. 3 క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది. ఆ తల్లిని అడిగా, ఎందుకమ్మా 3 క్వార్టర్ బాటిల్ పట్టుకొచ్చి నాకు చూపిస్తున్నాను. అప్పుడు ఆనాడు చెప్పింది, ఈ క్వార్టర్ బాటిల్ కి మా ఇంట్లో 3 మగవాళ్ళు బానిసలయ్యారు, ఈ రోజు చనిపోయారు, నాకు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది ఈ ఇంట్లో అని చెప్పింది. ఆ తల్లి ఆనాడే చెప్పింది, విషం కన్నా చాలా ప్రమాదం ఈ క్వార్టర్ బాటిల్ అని. అది తెలుసుకున్న తర్వాత ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించానండి, ల్యాబ్కి పంపించా. ఏమొచ్చిందో తెలుసా నివేదికలో?
పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు సస్తే లేదో తెలియదు కానీ ఈ క్వార్టర్ బాటిల్ కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయని చెప్పారు. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఈ రంగు ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుకలు కట్, పండగ కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో లోకేష్ ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పెద్ద ఎత్తున కబ్జాలు చేశారని మండిపడ్డారు. పేదల డబ్బులతో పెద్ద ఫామ్ హౌస్లను నిర్మించుకున్నారన్నారు. కళ్యాణదుర్గంలో పెద్ద ఎత్తున అవినీతి చేయడం వల్లే మంత్రి ఉషశ్రీ చరణ్ ని సీఎం జగన్ ట్రాన్స్ఫర్ చేశారు అని గుర్తు చేశారు. ఇక అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల గురించి తలారి రంగయ్య ప్రశ్నించాలి అని డిమాండ్ చేశారు. ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా పనికొస్తారో చెప్పాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి అని నారా లోకేష్ కోరారు. ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆమె ఏమైనా నియోజకవర్గం చేసిందా తల్లి? చేసిందమ్మా. మీ ధనాన్ని దొబ్బేసింది తల్లి. రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి. ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది. ఇప్పుడు 250 ఎకరాలు ఒక రిసార్ట్ కూడా కట్టింది తల్లి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, మీరు తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది. దాని ముందర 2 కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ బంగ్లా ఆ తల్లిది. చూడండి, మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అంతేకాదు, సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాలు అమ్ముతాం కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని. ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ తేల్చి చెప్పేశాడు. అమ్మ ఆలోచించండి, మన ఇంటి చెత్తని తీసుకెళ్లి పక్కనోడు ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా బంగారం? అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్లి బంగారం అంటున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు. ఏంటబ్బా ఆయన పేరు? ఈయన జిప్ మంత్రియా వేరే మంత్రియా? క్షమించాలి, జిప్ ఎంపీనా? జిప్ తీసిన ఎంపీనా వేరే ఎంపీనా? అసలు మన జిల్లా పరువేది చేశారు ఇక్కడ ఉన్న ఎంపీలు. నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా, రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా, ఎంపీగా మీరు అసలు ఏనాడైనా రాష్ట్రం గురించి అడిగారా? పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా? ఒకరి జీవితం అన్నా మీరు మార్చారా? ఏ అర్హతతో ఈరోజు వచ్చి కళ్యాణదుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అడగండి. అప్పుడొచ్చి మా ఓట్లు అడగండి. ఈ సభాముఖంగా రంగయ్య గారికి నేను తెలుపుతున్నా, తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? తల్లి ఇక్కడ 100 కోట్లు దొబ్బింది, వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు 1000 కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా? అలాంటి వాళ్ళని మనం గెలిపిస్తామా? అందుకే తల్లి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించాలని కోరుతున్నా. వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రమైపోయిందని జగన్ది దరిద్రపాదమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ఉండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడుబారిన పొలాలు, గతుకుల రోడ్లను చూపిస్తూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.